హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో రైల్వేలో వెలువడినటువంటి జాబ్ నోటిఫికేషన్స్ గురించి డిస్కస్ చేశాను. సో ఇందులో మెయిన్గా ఏంటంటే ఎలిజిబిలిటీ ఎనీ డిగ్రీ అయి ఉండాలి. దీనికి ఫీజు లేదు, ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. కాకపోతే అడ్వాంటేజ్ ఏంటంటే ఇది 25,000 శాలరీ ఉంటుంది. సో గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో, అందులో రైల్వే డిపార్ట్మెంట్లో సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేయడం అన్నది చాలామందికి అదొక డ్రీమ్ అనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంపాదించాలని. సో అటువంటి వాళ్ళకు ఇది మంచి అవకాశం. సో డిగ్రీ అర్హతతో 25,000 జీతంతో ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబు. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో, ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంపాదించాలనేటువంటి డ్రీమ్తో ఉన్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము. సో ఆ యొక్క జాబ్ విషయాలను నేను ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, బిఫోర్ గోయింగ్ టు దాట్, లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ హూ ఆర్ వాచింగ్ మై ఛానల్ అండ్ సపోర్టింగ్ ఛానల్. Friends, please like my videos, share my videos and subscribe my channel. So for the latest updates, keep watching my channel. Thank you. ఫ్రెండ్స్, ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ ఇక్కడ ఇచ్చాను, డిస్ప్లే చేశాను. సో అఫీషియల్ నోటిఫికేషన్ ఏంటంటే, ద కంపెనీ హియర్ బై ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫర్ అపాయింట్మెంట్ టు ద ఫాలోయింగ్ పోస్ట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ with an initial term of 1 year. It will be renewal on year-to-year basis at a fixed salary for which eligible criteria is tabulated as below. సో ఇక్కడ ఈ యొక్క పోస్ట్, నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఏంటంటే ఆఫీస్ అసిస్టెంట్. నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే ఒకటి ఉంది ఇక్కడ. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్, ఎనీ గ్రాడ్యుయేషన్. మీకు డిజైరబుల్ ఏంటంటే ఎంఎస్ ఆఫీస్లో సర్టిఫికేట్ ఉంటే డిజైరబుల్. సో ఇక్కడ టోటల్ పోస్ట్ క్వాలిఫికేషన్, ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఏముండాలంటే, ఎంప్లాయీస్ నీడ్ టు పర్ఫామ్ ఆల్ ద బేసిక్ డ్యూటీ ఆఫ్ ఫిల్లింగ్ అండ్ మెయింటైనింగ్ ద వర్క్ ఆఫ్ ద కంపెనీ. సో ఎంప్లాయీ కంపెనీ యొక్క బాధ్యతలన్నిటినీ ఫిలప్ చేయాల్సి ఉంటుంది, దాన్ని చూడాల్సి ఉంటుంది. అలానే స్టాఫ్ షుడ్ బి కేపబుల్ ఆఫ్ మేకింగ్ ఆల్ ద ఎఫర్ట్స్ టు కంప్లీట్ ద డ్యూటీ విత్ ఇన్ ద డ్యూరేషన్ గివెన్. సో ఇక ఇచ్చిన టైంలో ఇచ్చిన వర్క్ని కంప్లీట్ చేయాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 year మైక్రోసాఫ్ట్ మీద వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా మంచిది. సో శాలరీ వచ్చేసి 20,000, నెల జీతం వచ్చేసి 20,000, ఇంక్రిమెంట్ 1,600 ఉంటుంది. సో ఇది ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years కంటే ఎక్కువ ఉండకూడదు. సో కాబట్టి ఇది ఈ యొక్క జాబ్కు కావలసినటువంటి రిక్వైర్మెంట్స్. సో ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 17 January 2022, 17th January 2022 లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి. సో ఇక్కడ అప్లై చేసేటప్పుడు మీరు మెట్రికులేషన్ సర్టిఫికేటు, ఇది ఏజ్ ప్రూఫ్ కోసము, తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆఫ్ అకాడమిక్ డిగ్రీ, డిప్లొమో, మీ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ ఉంటాయి కదా, అవి సెల్ఫ్ అటెస్ట్ చేయాలి. అంతేకాకుండా ఇంకేమైనా ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్, మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అవి ఉంటే అవి కూడా సెల్ఫ్ అటెస్ట్ చేయాలి. ఇకపోతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ప్రూఫ్స్ అవి కూడా పెట్టాల్సి ఉంటుంది. తర్వాత మీ రెజ్యూమ్, అది సైన్ చేసిన రెజ్యూమ్ ఒకటి పెట్టాలి. తర్వాత వ్యాలిడ్ ఐడి ప్రూఫ్, అది పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ పెట్టాల్సి ఉంటుంది. సో వీటన్నిటిని కలిపి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇక్కడ కింద ఇచ్చినటువంటి అడ్రస్కి మీరు పోస్ట్ చేయాలి. ఏదంటే ఆఫీస్ అసిస్టెంట్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్, అడ్వర్టైజ్ నెంబర్ ఇచ్చేసి దీన్ని రాయాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేయాలని ఇష్టపడతారో, డ్రీమ్ ఉంటుందో, వాళ్ళు ఇది అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.